నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మాజీ స్పీకర్ వైసీపీ నేత తమ్మినేని సీతారాం గారు భూ కబ్జాకు సంబంధించిన ఒక కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన 4 కోట్ల వాల్యూ ఉన్న ల్యాండ్ అట. సో ఒక మనిషి చనిపోకపోయినా కూడా చనిపోయాడని ఒక పత్రాలు సృష్టించి ఆ ఒరిస్సా నుంచి ఎవరో ఒక పాపని తీసుకొచ్చి ఆ చనిపోయిన ఆయన కూతురు అని చెప్పి ఆయన నుంచి అట్లా భూ కబ్జా చేసినట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఆయన పరారీలో ఉన్నారని తెలుస్తుంది. ఒక స్పీకర్ స్థాయి వ్యక్తి, స్పీకర్, మాజీ స్పీకరు, ఆయన చాలా సీనియర్ లీడరు. ఇలాంటి భూ కబ్జాలు లేదంటే ఇప్పుడు ఇట్లా చట్టానికి దొరకకుండా ఈరోజు పారిపోవటం అనేది ఏమంటారు? దీని గురించి మీ విశ్లేషణ ఏంటి? ఇందులో విశ్లేషించడం అనవసరం అండి. క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. నేను గతంలో కోడెల శివప్రసాద్ గారిని చూశాను. ఆయన అంతే, ఎవరైనా కుర్చీలు బెంచీలు అన్న అపవాదుకి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. స్పీకర్ అనేది ఒక గౌరవప్రదమైన పదవిలో ఉండి కూడా ఈవెన్ ఇప్పుడు కూడా కృష్ణరాజు గారు కానీ లేకపోతే అయ్యన పాత్రుడు గారు కానీ భాష కానీ వాళ్ళ పరివర్తన కానీ లేదా వాళ్ళ పరివర్తన లేకుండా వాళ్ళ నడవడిక కానీ చూస్తే హెడ్ ఆన్ కాన్సిక్వెన్సెస్ అనే కనబడుతున్నాయి. ఇప్పుడు జాగ్రత్తగా మీరు గమనిస్తే తమ్మినేని సీతారాం అనే క్యారెక్టర్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ క్యారెక్టర్. శ్రీకాకుళంకి ఎప్పటి నుంచో గబ్బిలల్లా దాపరించిన ధర్మాన్ బ్రదర్స్, తమ్మినేని ఇలాంటివి ఇవన్నీ ఎక్స్పైరీ ప్రొడక్షన్ తీసి పక్కన పడేయాలి. వాళ్ళని పార్టీలో మాకు సంబంధం లేదు ఆయన కాకుండా ఎక్స్పైల్ చేసి అవతల పడేస్తే సగం దరిద్రం అవుతుంది. ఇప్పుడు ఒక సముచిత స్థానం ఇచ్చినప్పుడు స్పీకర్ ఇచ్చిన దగ్గర నుంచి కూడా ఏడుపులు పెడబోలే కదా, మినిస్టర్ ఇస్తారని జ్ఞాపకం ఉందా మీకు? లేదా? సో ఇలా 5 ఏళ్ల పాటు ప్రభుత్వంలో ఉండి కూడా ఇవాళ స్పీకర్ స్థానంలో ఉండి కూడా నువ్వు చేసిన మిగిలి పనే కదా ఇది, పనికి మాలిన పనే. ఉన్నవాడిని చంపేశావు, ఆయన బతికే ఉన్నాడు. నీ పాటు ఇవాళ చేసి నువ్వు ప్రైవేట్ కార్ వేసుకుని పోయావు ఒరిస్సా బోర్డర్, ఏఓబి బోర్డర్లో ఎక్కడ తిరుగుతున్నావు తెలియదు. ఈ దరిద్రానికి తోడు హైకోర్టులో నీకు మళ్ళీ యాంటిసిపేటరీ బెయిల్ ఒకటి. ఎవడెత్తాడు బెయిల్? కోడిపెట్టలో దొరికిన తర్వాత బెయిల్ రాదు, చచ్చినట్టు సరెండర్ అవ్వాల్సింది కదా. ఇవాళ పోలీస్ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంది. సీఎంగా చిటుక్కుమంటే మీకు తెలిసి చేస్తారు కానీ అన్నీ అమాయకమైన పనులే. పల్నాడులో కూడా ఇలాగే వైస్ జెడ్పీ చైర్మన్ 3 నెలలు అండర్ గ్రౌండ్లో ఉన్న 4 రోజులు కోడి కూర కొనుక్కోవడానికి వెళ్ళి స్కానర్ అడిగితే కోడిపెట్టలో దొరికాడు. అదే నీకు మామూలుగానే తెలియచేయట్లేదు. లేవు నీ దరిద్రానికి తోడు సర్టిఫికెట్లు కూడా ఫ్రాడే, ఎలక్షన్ అఫిడవిట్లు ఇచ్చినవి. సో ఇన్ని ఫ్రాడ్లు చేసినప్పుడు నేను ఎవడ ఎంటర్టైన్ చేస్తాను? ఫస్ట్ థింగ్ నీ క్యారెక్టర్ లేదు. ఇప్పుడు కోడెల శివప్రసాద్ గారు ఆత్మహత్య చేసుకునే దమ్ముందా? దరిద్రమే వెళ్తుంది శ్రీకాకుళంకి. ఎందుకు చెప్తున్నానంటే ఇవి నాట్ టాలరబుల్ అండి. ఫస్ట్ థింగ్ ఎంత మాల్ ప్రాక్టీస్ అండి. ఒక మాల్ ప్రాక్టీస్ ఒక తప్పు చేస్తారు, ఇంటెన్షనల్గా తప్పు చేసిన ఎందుకు స్పేర్ చేయాలి సమాజం? ఇప్పుడు ఒకరిని చచ్చిపోయినవాడిని బతికున్నవాడిని చంపేసి ఒక సర్టిఫికెట్, 6 వారసులు అని చెప్పి ఒరిస్సా నుంచి ఒక అమ్మాయిని తీసుకొచ్చి రిజిస్ట్రేషన్. అంటే నీకు ఎంత క్రిమినల్ బ్రెయిన్ ఉంది? అంటే ఇంత క్రిమినాలిటీతో చేస్తున్నావు ఈ పనులు. రాజకీయ నాయకులు భూ కబ్జాలు చేశారు, పార్కులు ఎత్తేసారు, చెరువులు ఎత్తేసారు, ఇవన్నీ ఎంటూ ఉంటాం. ఎంత డెలిబరేషనా? ఎవరో మీరు అంతా అసలు నాకు అర్థం కాదు. ఓ పక్క మీ అధినాయకుడేమో ఆనా పైసలకి లెక్కలు చెప్పుకుని తిరుగుతుండు. ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ ఇస్తే ఇలాంటి చెదారాన్ని పెట్టుకుని బదనమైంది జగన్మోహన్ రెడ్డి. అందుకే శ్రీకాకుళం మొత్తం నున్న గుండు గీశారు. అంటే తన నాయకుడు అక్కడ ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ధర్మాన్ బ్రదర్స్కి టికెట్లు ఇద్దాం అనుకున్నప్పుడు అచ్చెన్నాయుడు గారి ఫ్యామిలీకి టికెట్లు ఇచ్చారు, లేదంటే వీళ్ళు కోర్టు ఆపరేషన్ చేస్తారు సగం మంది. పైపు వచ్చే శ్రీకాకుళంలో ఉన్నందరూ చెరగొడతారు. విచిత్రంగా శ్రీకాకుళం నిజంగా దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తికి పార్టీ నుంచి సస్పెన్షన్ అలకలు గిలకలు అన్నప్పుడు క్యారెక్టర్ అన్న క్వశ్చన్ అయినప్పుడు ఈ క్యారెక్టర్ మీద ఎందుకు సస్పెండ్ చేయరు తమ్మినేని సీతారాంని? ఏమండి అవునంటారా కాదంటారా? ఇది చేసిన దౌర్భాగ్య పనికి ప్రైవేట్ కారులో భార్య పిల్లలు తీసుకుని పరారు. ఈ దైత్యానికి కొడుకు పేరు మీద కలెక్టర్ రెస్పాన్సిబిలిటీ కదా. అంటే అధినేతకి తన కింద నాయకులు ఏం చేస్తున్నారు ఇలాంటి భూ కబ్జా ఆరోపణలు? సరే మళ్ళీ ఒక మాట చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న తర్వాత కానీ పర్సనల్ ఫైల్లో ఎవడు క్రియేట్ చేసుకోలేడు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఆయన దగ్గర పిలకలు ఉన్నాయి. ఎవడైనా కోతేశాలు వేసి నెక్స్ట్ టైం టికెట్ నాకు నీకు అంటే కోపం మీద కొడతాడు. అర్థమైందా? అది చంద్రబాబు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఉన్న అడ్వాంటేజ్. చంద్రబాబు గారికి అయితే లక్కీగా 40 years ట్రాక్ రికార్డ్ ప్లస్ కాబట్టి ఆయన చాలా కేటగిరీలుగా ఇండివిజువల్ ఫైల్స్ డెవలప్ చేసుకుని ఏ టుంబరి గడికి ఇవ్వాలి, ఏ టుంబరి గడికి ఇవ్వక్కర్లేదన్న కేటగరైజేషన్ ఉంటుంది ఆయన దగ్గర. ఇప్పుడు ఈయనకే అవగాహన ఉంది కదా. ఇప్పుడు సో జగన్మోహన్ రెడ్డి ఓటమిలో 2024లో ఇలాంటి దద్ది బ్యాచ్ 88 మందిని తీసి అవతరిస్తారన్న విశ్లేషణలు అవడం చూస్తే అందులో ఈ స్క్రాప్ అందరూ ఉన్నారు. లిస్ట్ ఒకటి చేసుకుని ఆయన ఒరిజినల్గా ప్రశాంతంగా కూర్చొని ఒకసారి లిస్ట్ తీస్తే ఆయన దగ్గర 120 పేర్లు ఉంటాయి. సీట్ చింపవచ్చు. నాకు తెలిసి ఆయన బయటకు కూడా రాకపోవడం కదికి మళ్ళీ ఈ దద్దిగాలని కలిసి నేనేటి చేయాలని. అంటే పార్టీ నేతలు ఇంకా 40 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు కూడా వేయలేదు.
తన పార్టీ నేతలు ఎంత తప్పులు చేసినా కూడా వాళ్ళని కొంచెం వెనకేసుకు రావడంలో జగన్మోహన్ రెడ్డి నుంచి కొంత చూడొచ్చు, ఆయనలో ఆ నేచర్ ఉంది. వెనకేసుకుని రావడం కన్నా ఒక ఆబ్లిగేషన్ అనవసరంగా నెత్తికేసుకుంటాడు. అంటే ఇప్పుడు లైక్ అనంత బాబుని కూడా మళ్ళీ పార్టీలోకి తీసుకోవటం, చుట్టూతా తిప్పుకోవటం, దీన్నంతా ఎట్లా చూడాలి జగన్మోహన్ రెడ్డి? టాలరెన్స్ ఎక్కువ అనుకోవాలి. ఆ టాలరెన్స్కి కాన్సిక్వెన్సెస్ ఉంటున్నాయి కదా. ఇప్పుడు అదంతా ఆయనకు ఒక బ్యాగేజ్గా మిగిలిపోతుంది కదా. అంతే మరి. టీడీపీ నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది, కంటిన్యూస్గా ఎదుర్కొంటాడు కదా. ఇప్పుడు ఈ వరకు కూడా మీరు మా టీవీ డిబేట్లు దేనికి వచ్చినా సరే 1, 2, 3 అనగానే ఆ లావ్యాసం మొదలెట్టేస్తారు. మాస్క్ డాక్టరు అనంతబాబు, అమర్నాథ్, బ్రూస్లీ కథ, తల్లి చెల్లి గొడలి, అలా అక్కడ నంద్యాలలో ఒక ముస్లిం సోదరుడి ఆత్మహత్య, ఈ 5-6 కథలకి అలవాటు పడిపోయి ఉన్నాం. 1, 2, 3 అనగానే ఫస్ట్ పొద్దునే చూడండి ఏం వార్త అని 6:40కి సూక్తి ముక్తాలు వచ్చినట్టు వస్తుంది మాకు. సో ఇటువంటి వ్యక్తులను అయితే ఆయన కొంత అనవసరంగా ఎంటర్టైన్ చేసుకుంటాడు. ఆయన స్క్రాప్ తీసి అవతలేసేస్తే కొత్త నాయకులు ఎమర్జ్ అవుతారు. కాలింగులు డామినేషన్ ఎక్కువ సార్ అక్కడ. తెలంగాణ వర్సెస్ కాలింగ్ అన్న దగ్గర కాలింగులకి అవకాశం ఇస్తే అక్కడ ఉన్న వాళ్ళు నెక్కచ్చిగా ఉత్తరాంధ్రలో పని చేసుకుంటున్నాడు అంటే బొత్స సత్యనారాయణ గారు ఒకలే. ఆయన ఒక్కసారి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ ఇచ్చి గట్టి పట్టుకోమంటే పిల్లకల పట్టుకుని కూర్చుంటాడు ఆయన. ఇది ఒకప్పుడు విశాఖ సమైక్య జిల్లాలో రాజకీయ చిత్రత చూసిన అనుభవజ్ఞుడు ఆయనే పార్టీలో. ఈ ధర్మాన వీళ్ళందరూ దద్ది బ్యాచ్లు ఇవన్నీ తీసేయండి పక్కకి. యాక్టివ్ పొలిటిక్స్లో తన గణాన్ని తను శాసించుకునేంత సామర్థ్యం ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణ ఒక్కడికే ఉంది. ఇది కనుక దృష్టిలో పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డికి నల్లేరు మీద నడకే. ఉత్తరాంధ్రను కళ్ళు మూసి కూర్చోవచ్చు. ఈ సుబ్బారెడ్డిని, విజయసాయిరెడ్డిని కసేపల్లి పక్కలు ఆడుకోమంటే ఇలాంటి వాళ్ళందరినీ ఉత్తరాంధ్రలో ఇన్వాల్వ్మెంట్ ఎవరికి ఇవ్వకుండా బ్యూటిఫుల్ డిస్కషన్స్ కనుక బొత్స సత్యనారాయణ గారికి ఇస్తే నల్లేరు మీద నడకే. ఆయనకు అణువు మీద పూర్తి పట్టుంది. అక్కడ సామాజిక వర్గ ఈక్వేషన్స్ మొత్తం ఆయన పెర్మిటేషన్. ఆయన ఒక లిస్టు తీసుకొచ్చి ఇచ్చి బాబు వీళ్ళకి ఎమ్మెల్యేలు అంటే దండం పెట్టించుకోవడం బెటర్. అతని సామర్థ్యం నాకు తెలుస్తారు. నేను చిన్నప్పటి నుంచి అతనితో కలిసి పనిచేశాను. నాకు ఆ కుటుంబంతో సత్సంబంధాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే నేను ఏదో ఆయన్ని గురించి అని చెప్పడం కాదు. నేను విశాఖ రాజకీయాలు, ముఖ్యంగా సమైక్య జిల్లా రాజకీయాలు, తదనంతరం శ్రీకాకుళం జిల్లా విజయనగరం ఏర్పడిన తర్వాత రాజకీయాలు, ఆ రోజుల్లో కాంగ్రెస్తో సమన్వయం చేసుకుంటూ చేస్తున్న రాజకీయాలు, కమ్యూనిస్ట్ పార్టీలని ఆయన సత్యలాజీ వేదికగా అతను చేసిన బిఫోర్ స్టెప్పింగ్ ఇన్ టు ద పాలిటిక్స్ వాట్ సార్ట్ ఆఫ్ వండర్స్ హీ హస్ డన్ అన్నది. అంటే పొలిటికల్ అవగాహన అన్నది ఉంటుంది చూడండి. తర్వాత ఆయన ఉత్తరాంధ్రను శాసిస్తున్న విధానం నాకు బాగా అవగాహన ఉంది. విజయనగరం మీద పూర్తి పట్టుతో సర్టన్ పాకెట్స్ అండ్ విశాఖపట్నం వీటి మీద ఆయనకు చాలా అవగాహన ఉంది, చాలా పట్టు ఉంది.